ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుతోంది. పొత్తులపై క్లారిటీ కోసం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పడుతున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పొత్తులపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినా పొత్తులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుతోంది. పొత్తులపై క్లారిటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట పడుతున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. పొత్తులపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మరోవైపు ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ఉన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినా సరే పొత్తులపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏపీ రాజకీయం ఢిల్లీకి చేరుతోంది. పొత్తులపై క్లారిటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లోనే ఢిల్లీ బాట పడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు ప్రసాద్ ఢిల్లీ నుంచి, అలాగే పిఎంఆర్ చంద్రశేఖర్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఢిల్లీ నుంచి ప్రసాద్, ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఇంకా పొత్తుకు సంబంధించి ఎటువంటి క్లారిటీ రావట్లేదు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొంత గందరగోళం, కొంత ప్రతిష్టంభన ఉన్నప్పటికీ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలందుకు మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపు పొత్తులపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ నిన్న కోర్ కమిటీ రాష్ట్ర నాయకులంతా కూడా బీజేపీ అగ్రనేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అదేవిధంగా పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేయడం జరిగింది. ఏ స్థానాల్లో తమకు బలం ఉంది, ఆ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ రకంగా ఉన్నారన్నపై ప్రాధాన్యత క్రమంలో జాబితాను కూడా రూపొందించి అందజేయడం జరిగింది. అయితే ప్రధానంగా బీజేపీ ఆలోచన మాత్రం ప్రతి రాష్ట్రం నుంచి సాధ్యమైనంత వరకు ప్రతి ప్రాంతీయ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఒక ప్రాతినిధ్యం వహించాలి బీజేపీ అన్న ఒక పెద్ద ఆలోచనతో ఉంది. కాబట్టి అన్ని పార్టీలతో, గతంలో లేనటువంటి అన్ని పార్టీలతో కూడా సఖ్యతగా ఒక అవగాహనకు వచ్చి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలన్న ఒక ఆలోచనలో ఉంది. కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా అందరి నేతలతో కూడా 1-2 రోజుల్లో కూడా చర్చలు జరిపి ఆ మేరకు పొత్తులు ఖరారు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ప్రైవేట్ ఛానల్ కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నప్పటికీ కూడా, అదేవిధంగా రాజకీయంగా కూడా బీజేపీ నేతలతో ఈరోజు రాత్రికి సమావేశమయ్యే అవకాశం ఉంది. దాదాపు ఖరారైంది. అయితే పొత్తులపై కొన్ని స్థానాలపై కొంత సందిగ్ధత, కొంత అస్పష్టత ఉంది. అనేకటువంటి స్థానాలు, దాదాపు 9 స్థానాలు లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి బీజేపీ ఆలోచిస్తుంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ కొంతమేరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఒక 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు, 6 నుంచి 9 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపాదనలు బీజేపీ ఉంచబోతుంది. దీనికి సంబంధించి రెండు పార్టీల నేతలు కూడా చర్చలు జరిపి ఈరోజు ఒక అవగాహనకు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. కాబట్టి 10వ తారీఖున బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంది. ఈలోగానే అన్ని చర్చలు చేసుకుని అమెరికా పొత్తులపై ఒక నిర్ణయానికి రావాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. కాబట్టి 10వ తారీఖు లోపు చర్చలు జరిపి ఆ మేరకు అధికారికంగా పొత్తులపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఒక 6 స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు టీడీపీ కొంతమేరకు తన యొక్క డిమాండ్ను కూడా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి దాదాపు పొత్తులు ఖరారయ్యాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.